గ్రూప్ 1 పరీక్షలో తెలంగాణ అస్తిత్వం ఏది? ప్రశ్నపత్రం రూపకల్పనలో సర్కార్ ఫెయిల్. తెలంగాణ మాయమైందని మండిపాటు. సాంస్కృతిక వారసత్వం చరిత్రపై లేని ప్రశ్నలు. భాషను భౌగోళిక అంశాలను మర్చిపోయిన వైనం. ఇదేం ప్రశ్నపత్రం అని తెలంగాణ వాదుల పెదవిరుపు. మరోవైపు ఎగ్జామ్ నిర్వహణలోనూ గందరగోళం. సమయం గడవక ముందే అభ్యర్థులు బయటకు. గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ వాదులు పెదవిరుస్తున్నారు. మనదైన సంస్కృతికి కళలకు ఎక్కడ చోటే లేదని విమర్శిస్తున్నారు. కరెంట్ అఫైర్స్ విషయంలోనూ ప్రశ్నపత్రం తీరు గందరగోళంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలను గురించి చెప్పుకోవడానికి అన్నట్టుగా సాగిందంటున్నారు. అభ్యర్థులను తికమక పెడుతూ సాగిందని, అసలు గ్రూప్ 1 పరీక్ష స్థాయికి లేదని అభిప్రాయపడుతున్నారు. గ్రూప్ 1 పరీక్ష తెలంగాణలో మాయమైనట్టు ఉందని మండిపడుతున్నారు. ముందుగా చెప్పుకోవాలంటే గ్రూప్ 1 పేపర్ చాలా హార్డ్గా ఇచ్చిందట, చాలా హార్డ్గా వచ్చిందట. ఇక దాంతోపాటు గ్రూప్ 1 పేపర్లో తెలంగాణ అస్తిత్వానికి కానీ, తెలంగాణ కళలకు కానీ, అదేవిధంగా తెలంగాణ వైభవానికి కానీ, ఇక్కడ చారిత్రాత్మక స్మృతులకు కానీ సంబంధించి ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణ చరిత్రకు సంబంధించి ఒక్క ప్రశ్న కూడా నిన్న గ్రూప్ 1 పేపర్లో ఇవ్వలేదట. దీన్ని బట్టి ఏంటంటే గ్రూప్ 1 పేపర్ ద్వారా తెలంగాణ అనేది లేదు, కాంగ్రెస్ వైభవాన్ని, కాంగ్రెస్ పథకాలను, కాంగ్రెస్ పాలనను, లేదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి లేదా మిగతా మంత్రులు, వీళ్ళ ఘనతను, వీళ్ళ వైభవాన్ని, వీళ్ళ పరిపాలనకు సంబంధించి ఓ 4-5 ప్రశ్నలు ఇచ్చుకున్నట్టు తెలుస్తున్నది. అంటే ఇక తెలంగాణ ఏం లేదు, అంత కాంగ్రెస్ వైభవమే అనేది ఇక్కడ తెలుస్తున్నది. ఓ ఇట్లా అంటే దేన్ని చూసుకున్న స్టేట్ పేపర్ తయారు చేస్తారు కాబట్టి స్టేట్కు సంబంధించి కనీసం ఒకటో రెండో ఒక 4 ఇంత రాష్ట్రము, ఇంత చరిత్ర ఉన్నది, రాష్ట్రానికి ఇంత వైభవం ఉన్నది, దేశంలోనే ఒక విధంగా ప్రపంచంలోనే పూలను స్మరించుకొని పూలను కొలిచే సంస్కృతి ఒక తెలంగాణకే ఉన్నది. పూలను దేవతలుగా, పూలను కొలుస్తూ ఒక పండుగను సృష్టించుకున్న ఆనవాయితీ తెలంగాణకే దక్కింది. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న బతుకమ్మకు కావచ్చు, లేదా సమ్మక్క సారలక్కలకు కావచ్చు, లేదా నిజాం పరిపాలనకు సంబంధించి కావచ్చు, లేదా కాకతీయ పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఇన్ని అంశాలు ఉన్నాయి మన దగ్గర. జీవనదులు ఉన్నాయి మన దగ్గర నుంచి జీవనదులు పారుతాయి. భౌగోళికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, చరిత్రపరంగా కావచ్చు, ప్రత్యేకమైన రాజ్యంగా కావచ్చు, గతంలో నిజాం సర్కార్, ఇన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా ఇదే గ్రూప్ 1 పేపర్లో ఇవ్వలేదంటే నిజంగా ఇది తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే ఓ దుర్మార్గమైన ఆలోచన కింద దీన్ని తీసుకోవచ్చు. ఇలాంటి పరిపాలనను కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు.